నీకు అర్థం లేదు. కానీ భూమి మీద నువ్వు బ్రతుకుండగానే నిజమైన దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరు, మన పాపాలు క్షమించి పరలోకానికి తీసుకెళ్లేది ఎవరని నువ్వు తెలుసుకున్నట్లయితే మరి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొద్ది కాలం ఈ జీవితంలో మంచి ఉన్నతమైన గృహం కట్టుకోవచ్చు, ఉన్నతమైన స్థితిలో మనం ఉండొచ్చు, ఉన్నతంగా ఈ లోకములు మరి అన్ని రకాలుగా మనం బ్రతకొచ్చు. కానీ మరి ప్రియదుడా అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి మానవుడు ప్రియదుడా చేసిన పాపాన్ని బట్టి తీర్పు ఉంది. ఆ తీర్పులోకి ప్రియదుడా తప్పించుకోవాలంటే భూమి మీద మనం బ్రతుకుండగానే నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుని నీ పాప క్షమాపణ పొందుకుని మరి పాపను తీసుకుని రక్షణ పొందినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. అక్కడ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం మనం ఉంటాం, యుగాలు మనం ఉంటాం. ప్రియమిడ ఈ కొద్ది కాల మరి 70, 80, 50 సంవత్సరాలు ఈ జీవితం కొరకు మనం బ్రతికితే మన బ్రతికి అర్థం కాదు. ఒకప్పుడు మేము కూడా పాపములు శాపములు మరి నశించిపోతున్న మమ్మల్ని దేవుడు ఈ విధంగా రక్షించుకుని మరి ప్రియమిడ ఇదిగో ఈ విధంగా సాక్షి చెబుతూ మరి కలపతల పరిసర చేయడానికి దేవుని దాసునిగా మీ మధ్యకు వచ్చే